హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అండ్ లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారు మీరు? నా కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. మీరు ఎవరైనా ఛానల్ ఇప్పుడు కొత్తగా చూస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈరోజు స్మాల్ వ్లాగ్ అట్లా చేస్తున్నా, ఎందుకంటే ఈ కంకులు ఉడకబెడుతున్నా. సో ఈ ప్రాసెస్ని మీతో షేర్ చేద్దామని వీడియో అయితే స్టార్ట్ చేసిన. ఇవి మార్నింగ్ మా అత్త తీసుకొచ్చింది, మేము వస్తున్నామని కంకులు అమ్మనికి వస్తే అవి తీసుకొచ్చి పంపించింది. అక్కడనే పొట్టు తీసి బర్రెకేసి పట్టుకొద్దాం అనుకున్నాం, కానీ అక్కడ ఇక్కడికి వచ్చేవారు కొంచెం ఆరిపోయినట్టు అనిపిస్తుంది, అట్లా నాకు కొంచెం చెప్పబడ్డట్టు అనిపిస్తుంది కంకి. అందుకని ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత పొట్టు తీస్తున్నా. పొట్టు తీసిన తర్వాత అట్లా పొట్టు కింద ఇట్లా ఉంటాయి కదా కంకి బూర్ లాంటిది, అది లేకుండా నీట్గా తీసుకోవాలి. ఎందుకంటే అది తింటే అంత డిస్టర్బెంట్గా అంత మంచిగా అనిపించదు, మన హెయిర్స్ తగిలినట్టుగా అనిపిస్తుంది. అది తింటే నాకైతే అట్లా అనిపిస్తుంది. మంచిగా నీట్గా తీసిన. అయితే 3 ఉడకబెడుతున్నా. ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్లు ప్రతిదీ మొక్కజొన్నల బూర అనేది కూడా మంచిగా నీట్గా తీయాలి. ప్రతి దానికి నేను ఒక్కటి కూడా ఉండకుండా తీసిన. అట్లా నీట్గా ఉంటే మంచిగా తింటప్పుడు మంచిగా అనిపిస్తుంది. ఇట్లాంటిదిగా డిస్టర్బెన్స్ లాగా అనిపించకుండా మంచిగా ఉంటుంది. అండ్ మంచి హెల్తీ కూడా కదా. పాప్కార్న్ అయినా ఏదైనా సరే మొక్కజొన్నకు సంబంధించి మనం ఎట్లా కుక్ చేసుకున్నా, ఎట్లా మనం తీసుకున్నా అది హెల్తీ కాబట్టిగా తినండి, మీకు పాసిబుల్ అయితే తినండి. అయితే మేము ఇప్పుడు ఉడకబెడుతున్నా. తర్వాత ఈవినింగ్ గారెలు 1 అండ్ 2 వేంపుకొని తిన్నామని చూస్తున్నా. బావని ఎన్ని కావాలి కంకులు? 1 తింటావా నువ్వు? ఉడకబెడతానా? 1 2 సాయంత్రం ఏమో స్నాక్స్ లాగా చేస్తా, ఇప్పుడు ఉడకబెడతానా. 1 నీకు, 2 నీకు, 1 నాకు. సాయంత్రం గ్యారెలు చేయనా? నైట్ అవునా? నైట్ మొన్నరైతే పోతానా మనం? ఎందుకే నేను చెప్పాను, నువ్వు ఎందుకు పోతాను? నాకు తెలుసు బేబీ. దొడ్డుప్పు ఎత్తన్నా ఇలా. మొన్ననే తప్పగా ఉన్నాయి, మొన్న లాస్ట్ టైం. ఇంకా 3 ఉన్నాయి. ఇవి గ్యారెలకైతే మంచిగా ఉంటాయి. గ్యారెలు వేసుకోవచ్చు ఉట్టిగానే, పొట్టు తీసి పొట్టుగా ఒలిసి ఇట్లా గింజల్లా ఒలిసి కొంచెం ఆయిల్ వేసి మంచిగా ఎంపుకుంటే సూపర్ ఉంటాయి. 1 ఆయిల్ వేసి ఎంపుతా, 2 గ్యారెలు వేసుకున్నా. ఇవి పొట్టు తీసి పెట్టినాం అనుకో ఎండిపోతే అనే పొట్టు తీయలే, లేకపోతే పొట్టు తీసి పొద్దున బర్రెకేసి వస్తాము. ఒక 2 మినిట్స్ కింద తింటున్నది. ఇది కొంచెం గిన్నె చిన్నగా ఉండేసరికి, అది గిన్నె చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా కానీ ఒకసారి ఇట్లా టర్న్ చేసుకోవాలి. అయ్యో కాదు అందమ్మా. ఓకే, ఇట్లా అన్నీ ఒకసారి టర్న్ చేసుకుంటే మంచిగా ఉడుకుతాయి.
మీడియం ఫ్లేమ్లో పెట్టి ఎంతసేపు ఫుల్ ఫ్లేమ్ పెట్టినా మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇంకా మీడియం ఫ్లేమ్లో పెడతా. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇంకా కొద్దిసేపు అయినాక ఒక గింజ చించి చూస్తే మంచిగా ఉడికిందా లేదా తెలుస్తుంది. మంచి స్మెల్ వస్తుంది. ఇట్లా అయినాయి చూద్దాం. మంచిగా వాటర్ ఇంకినాయి. ఇంతకుముందుకు ఒకటి గింజ తీసి తిని చూసిన మంచిగా వచ్చినాయి. మంచి స్మెల్ వస్తుంది, ఉడికిన స్మెల్ వస్తుంది. సో ఇది తీసి పక్కన పెడతా. ఇట్లా ఫైనల్గా అయితే మంచిగా ఉడికినాయి. సూపర్నే.